చెప్పలో నేను నడవలేను కానీ కూర్చుంటారా కాసేపు. అదే నా చెప్పు అతుక్కుందిరా, నేను నడవలేనురా. సరే కానీ నా గుండెకాయ తాటు మంచులాగా వేయించుకొని చలిమంటలో నాటు సారా నంజువేళ. ఏంటంటే అదేరా నా గుండెకాయ తాటు మంజులాగా తీసుకొని ఇంకా నయం బీర్లో బిర్యానీ కలుపుకుంటాను. అందులో బీర్లో కలుపుకోకూడదంట, బిర్యానీ రోగాలు వస్తున్నాయి అంట. అదే బతుకుంటే బఠానీలు అమ్ముకుందాం, పదరా పోదాం. నువ్వు బఠానీలు అమ్ముకో, నేనేమి అమ్మను. నేను శనగలు అమ్ముకుంటా. శనగల మీద సమోసాలు బాగుంటాయి అంట, అమ్ముకోపోయావా? వేడి వేడి సమోసే మురుగుపోయిన సమోసాలు తీసుకొస్తున్నాడు అమ్మ, తినమాకండి. సచ్చేదవా సోంబేదవా, ఏడు చెవులే పాంపుట్లో ఏలెట్టే ఓడివి. ఏడు చెవులే నా మొహం చంద్రబింబరా, నా మొహం సూర్య బృందం.
వాసన వస్తుందా? ఏంటోరా బాబు 10 నిమిషాల నుంచి అదో వాసన వస్తుంది. ఏ వాసన? అదేరా అమ్మాయిలు వచ్చారుగా వాసన అంత చెమట వాసన అంత ఇటు వస్తుంది. అదే ఎవరో కనబడతలేదురా. అందరూ పోయారు పైకి. పోయేదా? ఒరే రంగేలి అబ్బా రంగేలి వచ్చింది రో. వచ్చింది అయితే నువ్వు వాడాలి మేము పాడాలి. రంగేలి నువ్వు వాడాలి మేము పాడాలి. నీ ప్రేమకు మా చక్కర కేలి. ఏదో శబ్దం అవుతుంది. బాబో ఈడేంట్రా బాబు 6 అడుగులు ఉన్నాడా? వచ్చాడు. అబ్బో వచ్చారు ఎవరు బాబు? ఎవరు మీరా? మేమా మీ గూగుల్ దేతాకు వచ్చాం. ఎందుకు వచ్చారా ఇక్కడికి? మాలిష్ చేస్తాం బాబు, మాలిష్ చేస్తాం. గుబులు తీతాం బాబు, గుబులు తీతాం. మాలిష్ చేయమంటారా సార్? బాబు మీ ఇక్కడ గుబులు తీయమంటారా? నిజం చెప్పకపోతే ప్రాణాలు తీస్తా. అప్పుడు వీళ్ళు మన ప్రాణాలు తీసేదారంట. సోదం ఇలా వారం చెప్పండి. మేము చచ్చినా నిజం చెప్పం. మీ వేషాలు నా దగ్గర కాదు, మీ చేత ఎలా నిజం చెప్పాలో ఈ రంగాకు బాగా తెలుసురా. బాబు నిజం చెప్పేస్తాం, మమ్మల్ని కావాల్సి మాకండి. బాబు నిజం చెప్పా. ఈ పిల్ల మాట వింటే బతికిపోతారు, లేకుంటే చేస్తారు. బాబు మేము పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళమే, మమ్మల్ని చంప మాకండి. ఇంకా మా భవిష్యత్తు చాలా ఉంది. ఏరియాలో బిల్ల వేరు చెప్తే కొండరాలు బద్దలవుతాయి. బిల్లానా? ఎవరు బాబు ఆ బిల్ల? సార్ నేను ఎన్టీఆర్ మనిషిని, నన్నేం అనొద్దు. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినాక కాషాయం మార్చిన తర్వాత మా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అంతేకాదు నేను అక్కడే నాగేశ్వరరావుకి గూగుల్ తీసే టైంలో ఆయన ముసలాడైపోతుందరికి తీపించుకుంటామే మానేశాడు. నేను సిల్కు స్మితాకి జయమాలిని కూడా చేశాను. నేను కృష్ణాకి శవరం బాబు బాగా తీసేవాడిని. ఆగండి, మీరు చెప్పేది అంతా నిజమేనా? నిజం పోతే తుమ్మలపల్లి అందరిని అడగండి, చెప్తారు. నిజం బాబు నిజం. అయితే మాకు తీస్తారా గుబులి? కూర్చోండి సార్, తీస్తాము. కాలు కదుపుతా హీలేదు, కదిపేరా చెవులో గులు రాదు, గోవకు ఈమనిద్ది. పట్టుబడితే కదులుతా వీల్లేదు. Yeah.
ఎవర్రా వీళ్ళు? మేమా బాబు గుబులు చేసేవాళ్ళమే. నేను మాలిష్ చేసేవాడిని బాబు. బాస్, వీళ్ళు ఎన్టీ రామారావు గారికి మసాజ్ చేశారంట. మిమ్మల్ని నుంచోబెట్టి నిన్ను కాల్చిన పాపం లేదురా. మరి కొద్దిసేపులో బెబ్లీ సతీష్ బయలుదేరుతున్నారు. వాళ్ళ కోసం నేను 2 గుర్రాలు సిద్ధం చేశాను. వాటిని మాలిష్ చేసి కడుపు నిండా రొమ్ము పట్టించి ఉంచండి. సార్, మీరు గుర్రాలకు మందు పట్టేస్తారా? మా ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ మందులు చాలతలేదంటే మీరు గాడిదలకి గుర్రాలకి బాగా మందులు పెడతారంటగా. ఇంతకీ మీరేం చేస్తారు సార్? దొంగతనాలు, దోపిడీలు. ఏంటి సార్, దొంగతనాలు దోపిడీలు? అయ్యో బాబు, నిజం చెప్పకపోతే మిమ్మల్ని అంతకంటే ఘోరంగా చంపుతా. నిజం చెప్తాం బాబు, మేము గుబులు తీసేవాళ్ళమే. నిజం చెప్పండి. నిజంగా గుబులు తీసేవాళ్ళమే సార్. అడవిలో నుంచి దారి తప్పు ఇక్కడికి వచ్చామండి. తొమ్మలపల్లి దారి తెలియక. సార్, 4 రోజుల నుంచి తిండి తిప్పలు లేక ఇటు తిరుగుతానే ఉన్నాం సార్. ఏదైనా పని ఉంటే చూడండి సార్. మీ మాటలు నమ్మమంటారా? అంతేకాదు బాబు, మేము విజయవాడ 5 స్టార్ హోటల్లో వంట చేసేవాళ్ళం. 5 నిమిషాలు మొత్తం చేసి పక్కన పడేసేవాళ్ళం. నేను గుడివాడ ఫ్లేవర్స్ హోటల్లో కూడా చేశాను సార్. వీడు చేసిన ఫ్లేవర్స్ వాటిలో అన్నీ మురిగిపోయాయి సార్. నేను ఫ్రై, కర్రీసు, ప్రాన్స్ కర్రీ అన్నీ చేసేవాడిని సార్. నేను రోస్ట్, ఈస్ట్, వెస్ట్ అన్ని వంటలు చేసి పక్కన పడేసేవాడిని అంతే. సరే, మీ మాటలు నేను నమ్ముతున్నాను. లోపలికి వెళ్ళి కడుపు నిండా తిని వంట సిద్ధం చేయండి. అలాగే సార్. ఆగండి. మిమ్మల్ని ఎవరైనా అడ్డగేస్తే ఈ ఉంగరం చూపించి లోపలికి వెళ్ళండి. అలాగే బాబు. అలాగే సార్, వెళ్ళొస్తాం. రంగేలి, వల్లభ కొంచెం మెల్లగా ఎదగిల్లవ
తాకి ముద్దె పెట్టి నన్ను మీటు సగం పైన కామవేశం చిరకాల వరం మాత్రం కాదు అది ఎదలో చిన్న గుడి దీపం గుణమేలే మనకాధారం నన్ను వదపున నిలిపితే మనసుకు మనసును కలిపే ఎడిగా అది పడదని వలదని అనుకొని నాటకమాడా మారిపోయా నీ మోసపోయా చల్లగాలి తాకి ఇలా విష నన్ను చుట్టేస్తే అల్లాడిపోయా వాయుగుండం అన్ని కంగు తిన్నా నా తోడు నువ్వు ఉన్నావంటే పర్వాలమై కాలేరా నాగదిలో ఉన్న వర్ణ చిత్రం వింత వింతలే ప్రత్యక్షం కాలం మరి కరగదు చెరగదు ఒకరికి ఒకరుగా ఉన్నా ఎవరు ఎడ విడదీయరు తనువే పల్లకిలో ఉన్నా సతీష్ వాడు మహారాజైనా దేవేంద్రుడైనా కడకు యమధర్మరాజైనా వాడిని వదిలేది లేదు వాడిని నా తుపాకీ తూటాలతో తూట్లుగా కాల్చి వాడి వేడినెత్తురు బాబా బాధల మీద చిరించి తీసుకొస్తా చెప్పగలవా ఎర్రటి గుడ్డలు వేసుకున్నాడు కళ్ళ గంతలు కట్టుకున్నాడు పులి బాస్ పులిని కాదురా చింట్లే పులినిరా సతీష్ ఆడి చేతిలో ఉన్న కాగితాన్ని తీసుకుని ఏమి చదువు అది
కాదు సతీష్, బెబ్బులేని చదువు. ఎంతకాలంగా దోపిడీలు దొంగతనాలు చేస్తూ ప్రజలను ప్రభుత్వాన్ని భయపెట్టి ఈ కొండవీటి ప్రాంతాన్ని కొలగొట్టావు. ఇక నీ సాగవు. నీ గుండెల్లో బాగున్నాయి, పక్కంలో బలినాయి. నేనున్నానని గుర్తుంచుకో. నా మొదటి ప్రయత్నంగా నీ భావాన్ని బంధించి తీసుకెళ్తున్నా. సత్తా ఉంటే కాపాడుకో. ఇట్లు కొండవీటి సింహం. కొండవీటి సింహం, కొండవీటి సింహమైన కొండల సింహమైన నాకేం భయం లేదు సతీష్. ఈనాటి వరకు ఈ బొబ్బులపై కత్తి పట్టిన మనగాడు ఈ భూమి మీద బతికి బట్ట కట్టలేదు. వాడిని తోట్లు తోట్లుగా కాల్చి నా కొండ చిలువకు రేపి పాటికి కానుకగా పడవేస్తా. పదండి, వాడుకో వీధి వీధికి గాలిస్తాం. నిద్రించే బొబ్బులపై రాయి విసిరితే తరిమి తరిమి చంపుతుందని వాడికి తెలియదు కాబోలు. బెబ్బిలి, నాకు చిన్న అనుమానం. ఏమిటి? ఇప్పటి వరకు మనకి ఎదురు దెబ్బ తగిలింది ఆ రంగాపురంలోనే కదా? అవును అవును, ఈ కిడ్నాప్ కూడా అక్కడి నుంచే జరిగిందని నా అనుమానం. సతీష్, ఎస్టేట్ గాలించి బాబా ఎక్కడున్నా సరే బంధించిన బాబాను వాళ్ళు మొత్తం కొల్లగొట్టి బాబాను సురక్షితంగా తీసుకుని వస్తా. సతీష్ పదండి. సతీష్ సతీష్, బాబాను తీసుకురావడానికి బలగం అక్కర్లేదు. ఒంటరిగా వెళ్తారా? భయంగా ఉందా బిళ్ళ? భయం అనే పదానికి అర్థం తెలియని వాడు ఈ బెబ్బలి. ఎదిరించిన వాళ్ళను ఫుట్బాల్ ఆడే మట్టి కనిపిస్తా. కూరలు పెట్టి విషయాలు పిండించగలడు ఈ బొబ్బులి. అర్ధరాత్రి మృతకలే భారాలతో నాట్యం చేయించగలడు ఈ బొబ్బులి. మీరంతా ఎస్టేట్ను గాలించి ఎస్టేట్గా బయలుదేరండి. కొండవీటి ప్రాంతానికి వెళ్ళే ముందుగా అల్లకల్లోలు సృష్టించండి. అట్లా వచ్చిన వాడి నాలుక తెగ్గోయండి. ఈ కొండవీటి సింహం నీ అంతు చూడడానికే వస్తున్నాడు నా నుండి. ఇక ఏ బ్రహ్మదేవుడు నిన్ను కాపాడుతాడో చూస్తా. ఎంత వేడెక్కిన నా బాడీని చల్లబరుచు, తర్వాత ఆడు అంతు నేను చూస్తా.
సాంబార్ రెడీ రా రే అప్పలం పప్పు రెడీ ఫ్రై రెడీ అందరు వెళ్ళిపోయారా ఎక్కడికి వెళ్ళారా ఎవరో మెదలట్లేదురా అందరు వెళ్ళిపోయారా స్వర్గానికి వెళ్ళారా అందరూ స్వర్గం అంటే ఏంటిరా ప్రేమ స్వర్గం ప్రేమ స్వర్గం అంటే ఏంటి ఎలా ఉంటుందిరా చెప్పలేం ఆ మాత్రం తెలీదారా సన్నాసని సోంబేరాదువా చెప్పరా పోరా రాకాశి నేను చెప్పను పో రంగలి కమాన్ రంగేలి కమాన్ నా ప్రేమ చక్కద కేలి అంతేకాదు అరే వచ్చిందిరా అప్పుడు మొన్న నేను నువ్వు వంటగదిలో కన్ను కొట్టా కన్ను కొట్టావు అర్థమేంటి కొంగు కాడ పట్టుకున్నా అయితే లైన్ క్లియర్ చేసావు లైన్ క్లియర్ చేద్దామేంట్రా బాబు ఆ రోజు నుంచి నా అంటే తిరుగుతుంది ఓ రోజున పెట్టమంది ఏంటిది అది అన్నం అన్నమా ఏమన్నం అదే అదే సాంబార్ వేసి అన్నం పెట్టా అన్నం పెట్టారా రంగేలి నువ్వు ఆడాలి మేము పాడాలి రంగేలి నువ్వు ఆడు మేము పాడాలి చెప్పిందిరా బాబు ఇది నోరు ఏమో నీ ఇష్టం నువ్వు ఎక్కడికంటే ఎక్కడికి ఆహా ఇంకెక్కడికి నువ్వంటే నాకెంతో ఇష్టం ఆహా ఇంకెక్కడికి నువ్వంటే నాకెంతో ఇష్టం అయితే ఈసారి లాడ్జికి వెళ్దాం ఇష్టం ఇష్టం అంటున్నా మరి ఎక్కడికి రానంటున్నా అమ్మో నా పెళ్ళ ఏ మీ ఆయన లేడా నీ బెదరు లేడా ఇంకెవరు లేరా అయితే సరే నీ ఇంటికి వచ్చైనా నీ చెయ్యి పట్టైనా కొద్ది కొట్టైనా మొత్తం కావాలనే చిన్నారి అమ్మడు నాకు మొత్తం కావాలనే బుజ్జి అమ్మడు మొత్తం కావాలనే బుజ్జి అమ్మడు
ముద్దులు కావాలని మురుబాలు కావాలని ముద్దులు కావాలని మురుబాలు కావాలని మొత్తం కావాలని బుజ్జి అమ్మడు నాకు మొత్తం కావాలని మొత్తం కావాలని బుజ్జి అమ్మడు నాకు మొత్తం కావాలని బుజ్జి అమ్మడు. ఆ బందిపోటులతో పంతం పెట్టుకోవద్దని వాడికి చిలక చెప్పినట్లు చెప్పాను. ఆ మాట వింటేనేగా. అయ్యా కాలు మీద కాలు వేసుకుని ఎచ్చటి వ్యవహారాలు చూసుకోక వాడికి ఎందుకు వచ్చిన కర్మ అంట. బావ గురించి మీరేం బాధపడొద్దు. సరిపోయింది. నువ్వు కూడా వాడిని వెనకేసుకొస్తున్నావు. చెడిపోయిన వాళ్ళేనమ్మా అందాలకి ఆనందంగా బ్రతికేది. అయినా మంచి చెడులను నిర్ణయించింది మనం కాదు, పైన బలం. నోరు లేని రాతి బొమ్మ మీద ఎక్కడ తీశారు బాబు? నోరు లేని రాతి బొమ్మ మీద ఆ పట్టుదల ఎందుకు మామయ్య? ఈ కాలం పిల్లలతో మాట్లాడలేమ్మా. ఒకటికి 4 వడ్డిస్తున్నారు. అయినా మంచి చెడులను వినాల్సింది మనం కాదు, పైన భగవంతుడే. ఏదో మాట వరుస కన్నాను మామయ్య. రాజాలాగా బ్రతకాల్సిన కర్మ నీకెందుకురా ఈ కావం? ఇప్పుడు ఏమైందని? ఎందుక కడుపు తీపిరా? కన్న మమకారంతో వంశంకరాలు నిలబెట్టుకోవాలి తాపత్రమిరా. నానా అత్త మావయ్యల ఆత్మశాంతి చేకూరుస్తానని శబ్దం చేసిన మీరు ఈరోజు ఇలా మాట్లాడతాం బాగాలేదు. మాటలతో నన్ను కట్టేయాలని ప్రయత్నించగరా. నానా ఇంతకాలం న్యాయం అన్యాయం గురించి మాట్లాడిన మీరు ఇప్పుడు ఇలా మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. నువ్వు ఈ కాబోయే ఎస్టేట్కి అధికారమని గుర్తుంచుకో. మీరు స్వార్థంతో మాట్లాడుతున్నారు. నిస్వార్థ హృదయంతో ప్రజాసేవకుడైన నేను ఎస్టేట్కి అధిపతిని అవుతానని ఎలా అనుకున్నారు? ఇదేనా నీ ఆఖరి సమాధానం? అవును. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారా? తీసుకో మామయ్య. నేను అలా ఎస్టేట్ దాకా వెళ్ళొస్తాను. ఇప్పుడేగా మామయ్య వచ్చింది. అదే ఆ మనోహర లేకపోవడంతో ఆఫీస్ కథకలని అలాగే ఉండిపోయింది. ఒంటరిగా చూసి జైపోయి అగస్ట్ అయిపోయాడు. ఆ ఎదవలను డిస్పైజ్ చేసి పంపేశాడు. అర్జెంట్ అయితే ఆఫీస్కి ఫోన్ చేయి. జయ మనోహర్ ఏమయ్యాడు? బావా మావయ్య నీ కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూసుకుంటా. అంటే నువ్వు చూడట్లేదా? మాటలు బాగానే నేర్చావు. ఎందుకని? ఫోన్ చేద్దు కానీ పద. నాకు ఆకలి అందగలేదు. మరి నా ఆకలి వేరే ఉంది. అది నువ్వు ఇవ్వగలుగుతావా? అమ్మ దొంగ దొంగనైనా నీ దొరబాబునేగా. Oh
जाने कहाँ दिल हो गया, न जाने कहाँ दिल हो गया, न जाने कहाँ दिल हो गया, न जाने कहाँ दिल हो गया। जरा मुझे क्या हाल है, हाल मेरा कोई समझ न पाए क्या लोग किसका कोई जाए जरा छोड़ निकला, न जाने का दिल हो गया, न जाने का दिल हो गया, न जाने का दिल हो गया, न जाने का दिल हो गया। నేనెవరినో తర్వాత చెప్తా, ముందు వెళ్ళి ఆ తలుపు వేయి. నీ పేరేమిటో తెలుసుకోవచ్చా మిఠాయి? పాల పొంగు లాంటి నీ యవ్వనాన్ని మిసమిసలాడుతున్న నీ యవ్వనాన్ని చూస్తుంటే నాలోని కోరికలు బుసలు కొడుతున్నాయి. ఇంతకీ నీ పేరేమిటో తెలుసుకోవడంలో తప్పులేదుగా? నా పేరు జయ. అందానికి తగ్గ పేరే. ఇంత అందమైన నీ యవ్వనం ఉండవలసిన చోటు ఇది కాదు. ఏమిటా పిచ్చివాగుడు? మితి మీరి మాట్లాడుతున్నానా, మతి తప్పి మాట్లాడుతున్నా? సుకుమార సుందర వనం లాంటి నీ యవ్వనంలో, నీ సుందర వనంలో నేనెవరో చెప్తే పిడికినంత పాపం నీకుండే ఆగిపోతుందేమో. నీతోనే పది కాదు, ఈ ఎస్టేట్లో ఉన్న వారి ప్రాణాల కోసమే వచ్చాను. తొందరపడకు, నీ ప్రాణం మాత్రం తీయను.
నేనెవరో తర్వాత చెబుతాను. ముందు రాజా ఎక్కడున్నాడో చెప్పు. అంత పిరికి గుండె కాదు నాది. చెబుతాను విను. నేనెవరు, ఎవరి పేరు చెబితే 5 రాష్ట్రాల ప్రజలు అల్లకల్లోలం అవుతారు. ఎవరి పేరు చెబితే అటు ప్రభుత్వం ఇటు పోలీసులు మద్రాసు మద్ర వేసినట్టు అవుతారు. వాడే ఈ బొబ్బులే. బెబ్బులా? అవును, బెబ్బులనే. నా ముఠాతో కోరి కయ్యానికి దిగిన నీ బావ శరీరాన్ని తూట్లుగా కాల్చి వాడి శరీరాన్ని కాకులకు గద్దలకు వేయడానికి వచ్చిన బెబ్బులనే. మా బావ కోసం వచ్చావా? అవును. ఎందుకు అంత అదిరి చేస్తున్నా? ముందు నీ బావ ఎక్కడున్నాడో చెప్పు. తెలియదంటే ఒప్పుకొనే మిఠాయి. నీ బావ ఎక్కడున్నా సరే నాకు తీసుకొచ్చి అప్పచెంపాలి. అందుకోసం ఎన్ని ప్రయత్నాలైనా వేసే ఉంచుతా. నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. డబ్బుకు దాసోగమవుడు ఈ బొబ్బులే. నా ప్రాణప్రదంగా చూసుకుని నా బాబాను బంధించి తీసుకొచ్చాడు నీ బావా. నా బాబాని తీసుకొస్తే గానీ నిన్ను నా చెరసాలలో నుండి వదిలిపెట్టను. నిన్ను చెరబట్టడానికి నువ్వేమన్నా సీతాదేవి వాటే? నేను రామనాథుడైనా సరే బాగా పోల్చావే మిఠాయి. కానీ నన్ను ఎదుర్కొనే బలగా నీ బావకు లేదు. చరిత్రలో ఆడదాని పొందు కోసం చేసిన వాడు ఎవరు బాగుపడలేదు. ఏ చరిత్ర చూసినా ఆడదాని పొందు కోసమేనే. నీ కోరిక నెరవేరదు. ఇదెక్కడి మాట వీరబోని? బొబ్బలకి ఈ కొండవీటి సింహాలు ఏనాడికి దమ్ము ధైర్యం ఎవడికి లేదు. నన్ను ఎదిరించగలరా దమ్ము ధైర్యం ఏ మగవాడి లేదు. సింహాన్ని కోతి బొమ్మలుగా ఆడిస్తా. అతని సింహాన్ని కోతి బొమ్మలు చేసి ఆడిస్తా. బొమ్మలు సైతం ఆట బొమ్మలుగా చేసి ఆడిస్తా. అన్నిటికీ మించి బంధించిన నా బాబాను విడిపించి తీసుకొచ్చా. ఈ శుభ సందేశంలో మనం అందరం సంతోషించాలి. రంగేలి కమాన్ రంగేలి కమాన్.
నీవు నేను ఆపు ఒకట ఆడు పాడు ఆడవే నా చకోరి నీవు నాకు పాపా ఆడు పాడు ఆడవే నా చిన్నారి నీవు నా గురించి ఏమైంది చెప్పమంటారండి బాబు? నువ్వే చెప్పరా చెప్పలం. మిమ్మల్ని జానకి బాగా ప్రేమించి జయ నన్ను ప్రేమిస్తుందా? అవును సార్, ఈ విషయం మీతో చెప్పమని చెప్పిందండి. మీరంటే పడి చచ్చిపోతుంది. అసలు ఎగరం చెట్టు లేదు, ఎగరం పొట్టలేదు. ఇంతకీ జయ ఎక్కడుంది? ఇప్పుడేనండి మనోహర్ తీసుకెళ్ళాడు. నమ్మహద్రోకి వాడు తీసుకెళ్ళాడా? అవును బాబు. మమ్మల్ని చితకబాదాడండి. ఎక్కడ ఉన్నాడు వాడు? వాళ్ళ స్థావరంలో ఉన్నాడండి. జయ కూడా అక్కడే ఉందా? అక్కడ ఉంది బాబు. ఓకే, నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. అయ్యో బాబు. చంద్రుడు ఊగిపోవాలి మనము తేలిపోవాలి ఊగిపోవాలి మనము తేలిపోవాలి
తెలవాలి
जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा काविल मंगल वंदना इंद्र हिमाचल यमुना गंगा उज्जल हरि तरंगा तव शुभ नाम